శాశ్వతమైన బహుమానం, భీకర కార్యం. దేవుడు నీతిని ప్రేమించేవాడు కాబట్టి ఇప్పుడు దావీదుకి ఏం చేస్తున్నాడట? దావీదు నీతిని బట్టి ఇప్పుడు ఏందంట? శాశ్వతమైన బహుమానం ఇస్తా ఉన్నాడు. ఒకవేళ నీ సంతానములో అతడు తప్పు చేసినా కానీ, నరుల దండముతో అతను శిక్షించిన కానీ ఇప్పుడేందంట? నా కృపను చూపక మానను అంటా ఉన్నాడు. ఇప్పుడేముంటుంది నీతిని ప్రేమిస్తే? ఏముంటుంది? ఆయన కృప మన మీద మానకుండా ఉంటుంది. అంత మాత్రమే కాదు, దావీదు నాకు అంటాడు కదా, నిత్యము నీ రాజ్యము నిత్యము స్థిరపరచబడును. ఎంత గొప్ప ఆశీర్వాదం కదా, మనకందరూ తెలిసి ఈ మాటలు. కాబట్టి ఎప్పుడైతే నీతిని ప్రేమించాడో గొప్ప ఆశీర్వాదం.